ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు బంగారు గుడ్లు పెట్టే బాతులుగా మారాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదాయాన్ని సృష్టించే ఫ్యాక్టరీలుగా మారాయి. ఇక ఏ ప్రైవేట్ స్కూల్లో నిబంధనలు పాటించరు. ఒక్క స్కూల్కు పర్మిషన్ తీసుకుని బ్రాంచీల పేరిట పలు స్కూళ్లను నడిపిస్తోన్న యాజమాన్యాలు అయినా చూసి చూడనట్లు వదిలేస్తోన్న విద్యాశాఖ అధికారులు. కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించి హెచ్ఎంటీవీ నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్లో రోజుకో స్కూల్ భాగోతం బయటపడుతోంది. అయినా స్కూల్ యాజమాన్యాల తీరు ఏమాత్రం మారడం లేదు. తోలు మందం అధికారులు తనిఖీలు చేయడం లేదు. పోటీ ప్రపంచంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న పేరెంట్స్ బలహీనతను కార్పొరేట్ స్కూళ్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ పోటీలో విద్యార్థుల మధ్య కూడా ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే భేదభావాలు తలెత్తుతున్నాయి. ఆర్థిక స్తోమత లేని పిల్లలు సర్కార్ బడికి వెళుతుంటే డబ్బున్న పిల్లలకు కార్పొరేట్ విద్య అందుతోంది. ప్రైవేట్ పుణ్యమాని చదువు మాత్రమే కాకుండా సమాజంలో అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలలోనే పిల్లల్ని ఎందుకు చేర్చుతున్నారు అంటే పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య లేకపోతే తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అన్న పేరెంట్స్ వీక్నెస్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కల్పతరువుగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో సమాజంలో విద్యార్థుల మధ్య ఓ కృత్రిమమైన గ్యాప్ ఏర్పడుతోంది. ఎందుకంటే కొంత ఆర్థిక స్తోమత ఉండి కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుకుంటున్న పిల్లలంతా ఒక గ్రూపుగా, ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలంతా ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారు. అంటే కాలంతో పాటు పరిగెత్తే నేటి యుగంలో సమాజం అట దేవుడెరుగు కానీ మళ్లీ ఉన్నవాళ్లు లేనివాళ్లు అన్న తారతమ్యాలు తలెత్తే పరిస్థితి లేకపోలేదు. విద్యా సంస్థల్లో మార్పులు కానీ ఏదైనా చూసుకుంటే ఇది ఉన్నత వర్గానికి పేదవాడికి విద్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసంతో ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థలు ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం గమనించుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సేదరవల్లి కానీ తర్వాత న్యూవిజన్ కానీ ఇటువంటి స్కూల్స్లో చూసుకుంటే ఉన్నత వర్గంలో ఉన్నటువంటి కేటగిరీల వైజ్గా అడ్మిషన్స్ పొందుతున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో పేద విద్యార్థులు కావచ్చు, కింది వర్గాలు చెందినటువంటి ఉన్నత వర్గాలు కావచ్చు, చదువుకోవాలని ఆశతోటి ముందుకెళ్తున్న సందర్భంలో అటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలో పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలో ఈరోజు విద్యను ఇటువైపు కేటగిరీ వైజ్గా తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కింది వర్గాల్లో కూడా ఫీజులు కట్టే వర్గాలకు చెందిన ఉన్నత వర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారికి ఈరోజు విద్య ఇటువంటి విద్యను అందించకుండా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు ఈ విధమైనటువంటి విద్యా వ్యవస్థను ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం గమనించుకుంటే ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి విద్యా వ్యవస్థలో పేదవాడికి అసలు మిడిల్ క్లాస్ వారికి కానీ పేదవారికి కానీ ఈ విద్య అనేది అందని ద్రాక్షలుగా మారింది ఖమ్మం జిల్లాలో వరకు అయితే. అటు ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్దామంటే అక్కడ ఎటువంటి మెరుగైన సౌకర్యాలు లేదు. చదివించుకోవాలి, మా విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలని కోరుకునేటువంటి పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్కి ఇక ఉన్నత విద్య అనేది ఒక నాణ్యమైన విద్య అనేది అందని ద్రాక్ష ఇక్కడ ఖమ్మం జిల్లా వరకు చూసుకుంటే. ఖమ్మం జిల్లాలో దారుణమైన పరిస్థితి నెలకొన్నది. కొన్ని స్కూళ్లకు కులం మకిలి అంటుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యను కులాలకు మతాలకు అతీతంగా అందించాలన్న నిబంధన ఉన్నా కొన్ని స్కూళ్లు తమ సామాజిక వర్గం వారికే స్కూళ్లలో అడ్మిషన్లు ఇస్తుండటంతో ఫలానా స్కూల్ ఫలానా కులానికి సంబంధించింది, ఆ స్కూల్లో ఫలానా కులం వాళ్లే చదువుకుంటారు అన్న ముద్ర పడింది. ఇంకా అలాంటి స్కూళ్లలో తమ సామాజిక వర్గమే కదా అని ఫీజులు ఏమైనా తగ్గిస్తారంటే అది ఉండదు. నర్సరీ ఎల్కేజీకి 1,00,000 రూపాయల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఫీజు అధికంగా ఉండటం కారణంగా ఇలాంటి స్కూళ్లలో ఆర్థికంగా ఉన్నవారి పోగు కావడం జరుగుతోందని, ఇంత జరుగుతున్నా ఇలాంటి స్కూళ్ల వైపు విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఆయా స్కూళ్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉన్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ సందర్భంగా చూసుకుంటే అటువంటి విద్యార్థుల్ని ఆ ఫీజులతోటి మళ్ళీ బుక్స్ స్టేషనరీ ఫీజు తోటి 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ జీవోను కూడా ఎక్కడ కూడా ఖమ్మం జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈ విద్యా సంవత్సరం చూసుకుంటే సేదరవల్లి లాంటి విద్యా సంస్థలకు ఇప్పటి వరకు పర్మిషన్ లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ అడ్మిషన్ ఫేర్ తోటి యూకేజీ ఎల్కేజీకే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదేందని చెప్పేసి అడిగే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఒక వర్గానికి చెందినటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు నిర్మీలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రాజకీయ నాయకులందరూ కూడా కొమ్ము కాస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, విద్యా హక్కు చట్ట ప్రకారము అందరికీ రిలీజియన్ లేకుండా సమానమైన విద్యా హక్కు కల్పించాలనేది ఉన్నది. ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఎక్కడ కూడా కుల వ్యవస్థ అనేది కానీ ఇటు వివక్ష చూపెట్టేది ఉన్నది. కానీ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఆ వివక్ష అనేది ఇక్కడ కళ్ళకి కనిపించే విధంగా ఈరోజు ఆ వివక్ష అనేది కనిపిస్తూ ఉంది.
ప్రైవేట్ స్కూళ్లలో పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటే పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవన్న విమర్శలు లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్ష నిర్వహించక ఏళ్లు గడుస్తోంది. అరకొరగా ఉన్న టీచర్లను డెప్యుటేషన్లను ఇతర పాఠశాలలకు పంపించారు. కొత్త టీచర్లు లేక చాలా పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకు దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే స్కూళ్లు తెరిచి దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్యుడు ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపించలేని పరిస్థితి. అలాగని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపిద్దామంటే ఇంతవరకు డిఎస్సి నిర్వహణ జరగలేదు. అదేవిధంగా ఉన్న టీచర్లను కూడా మొన్ననే డిప్యూటేషన్ ద్వారా ఇంకా వాళ్లకు స్కూల్లో ప్లేసులు ఇవ్వలేదు. అవి అత్యంత త్వరగా ఇవ్వాల్సింది ఉంది. ఇప్పటి వరకు పుస్తకాలు రాకపోవడం అనేది కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజు వరకు పుస్తకాలు అందలేదు ఎవ్వరికి. పిల్లలు వాళ్ళకు జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం పీరియడ్ల ప్రకారం వాళ్ళు ఖాళీగా కూర్చొని రావాల్సిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాల ఆ విధంగా ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట మరో రకమైన దందా కొనసాగుతోంది. ఆంగ్ల మాధ్యమంలో సాగే చదువు పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక ఈ స్కూళ్లలో సిలబస్ పై కూడా వింత ప్రచారం జరుగుతోంది. చైనా, క్యూబా, జపాన్, జర్మనీ దేశాలకు సంబంధించిన కరికులంను ఫాలో అవుతూ టీచ్ చేస్తామన్న ప్రచారంతో లక్షల రూపాయలు ఫీజులు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కొత్త రకం దోపిడీకి బలవుతోంది మాత్రం పేరెంట్సే. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని తీసుకొస్తున్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఇవాళ ఫీజులు దోపిడీ, ఫీజులు దందా సురువు చేస్తున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ పైన జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ కొరవడిందని చెప్పేసి ఏఐసెఫ్గా మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఖమ్మం కలెక్టరేట్ కొత్త దూరం ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, పుట్టకోటలో ఉన్నటువంటి ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఇట్లా ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పని చైనా కరికులం అని, రష్యా కరికులం అని, లేకపోతే క్యూబా, అమెరికా ఇట్లా ఈ ప్రపంచ దేశాలు ఉన్న ఆ దేశాల కరికులం మేము వాడుతున్నాం అని, జపాన్ లేకపోతే జర్మనీ అని కరికులం అని చెప్పని తీసుకొచ్చి ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులను ఇవాళ జలవేలాగా రక్తం పీడ్చుకొని ఇవాళ ఫీజులు దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ స్కూళ్లలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు కిమ్మనకుండా ఎందుకున్నారన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఒక దశలో విద్యాశాఖ అధికారులు ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై కావాలనే ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఈ ధోరణి మారకపోతే ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అట్లనే కొన్ని స్కూల్స్ కి అసలు పర్మిషన్లు కూడా లేవు. పర్మిషన్ లేకుండా కొన్ని స్కూల్స్ నడిపిస్తూ ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర ఉన్నతాధికారులు కావచ్చు, ఈ పర్మిషన్ లేని స్కూల్స్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాళ్ళు పని చేయాలి. కానీ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఏ విద్యాశాఖ అధికారి కూడా వెళ్ళి ఏ స్కూల్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి కనబడడం లేదు. క్యాంపస్ల పేరు మీద రకరకాల పేర్ల మీద పర్మిషన్లు తీసుకుంటున్నారులే కానీ ఎక్కడ కూడా వాటిని రెన్యువల్ చేయించట్లేదు. కాబట్టి ఈరోజు విద్యాశాఖ అధికారులు కూడా ప్రైవేట్ యజమానులతో, కార్పొరేట్ యజమానులతో కుమ్మక్కై ఈరోజు ఫీజులతో దందా జరుగుతున్నా కానీ లేకపోతే పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తూ ఉన్నా కానీ విద్య మొత్తం కూడా ఈరోజు డబ్బులు పెట్టి విపరీతంగా వ్యాపారం చేస్తున్నా కానీ ఎక్కడా ఎవరు కూడా మాట్లాడకుండా ఈరోజు విద్యాశాఖ అధికారులు అట్లనే యాజమాన్యాలు కుమ్మక్కైన పరిస్థితి కొన్ని విద్యా సంస్థలు కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఏదైతే విద్యా వ్యాపార కేంద్రాలుగా నడుస్తున్న వాటన్నిటిని తక్షణమే ఆ స్కూల్స్ పర్మిషన్ లేని వాటిని రద్దు చేయాలి, అధిక ఫీజులను వసూలు చేస్తున్న స్కూల్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ప్రజలందరినీ, విద్యార్థులు, తల్లిదండ్రులందరినీ కూడా కలుపుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు కాసుల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుంటూ ఉంటే అధికారులు చోద్యం చూడటం దారుణం. ఇప్పటికైనా సర్కారు యంత్రాంగం కదిలి ఆఫీసు నుంచి కాలు బయటపెట్టి పర్మిషన్ లేని స్కూళ్లను మూసివేయడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాల భరతం పడతాయని ఆశిద్దాం. సో ఇది ఖమ్మం జిల్లాలో ఫీజుల దోపిడీ వ్యవహారం. మరో జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై స్పెషల్ ఫోకస్ చదువుకుందామా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇక ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.